హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల లాభం ఏంటి? హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల చాలానే లాభాలు ఉన్నాయి. ఆర్థిక భద్రత, మరీ ముఖ్యంగా మనశ్శాంతి. హాస్పిటలైజేషన్ అంటేనే ఒక ఎమోషనల్ స్ట్రెస్, అండ్ ఆ హాస్పిటలైజేషన్కి అయ్యే డబ్బుని అరేంజ్ చేయడం అనేది ఫైనాన్షియల్గా ఒక పెద్ద స్ట్రెస్. డబ్బు అరేంజ్ అయ్యే వరకు ఒక స్ట్రెస్ అంటే ఆ డబ్బు మళ్ళీ తీర్చడం ఇంకొక స్ట్రెస్. మీరు చేసిన సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇలా నీళ్ళలా ఖర్చు అయిపోతుంటాయి. అదే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఈ మెంటల్ స్ట్రెస్ అంతా ఏమి ఉండదు. అనారోగ్యం వల్లనో, ప్రమాదం జరగడం వల్లనో ఎమర్జెన్సీగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తే ఎంతవరకు ఖర్చు అవుతుందో అనే ఐడియా ఎవరికి కూడా ఉండదు. ఎంతైనా అవ్వచ్చు. సో మన దగ్గర ఆ మూమెంట్లో డబ్బు ఉండాలి, అండ్ ఆ డబ్బుని ఇమీడియట్గా అరేంజ్ చేయాలి, లేకపోతే ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వదు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. జనరల్గా మనం హాస్పిటల్ అడ్మిట్ అయ్యేప్పుడు మన స్థాయిని బట్టి, మన ఆర్థిక పరిస్థితిని బట్టి హాస్పిటల్ని ఎంచుకుంటాం. హాస్పిటల్ మేనేజ్మెంట్తో ట్రీట్మెంట్ కాస్ట్ గురించి సంబంధించినటువంటి నెగోషియేషన్స్ కూడా చేసుకుంటుంటాం. డబ్బు కడితేనే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అదే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మీకు నచ్చిన హాస్పిటల్కి వెళ్ళొచ్చు, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. మీ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు గురించి వెనకడుగు వేయని అవసరమే లేదు. సింపుల్గా చెప్పాలి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా ఒకవేళ హాస్పిటలైజ్డ్ అయితే అప్పుడు తెలుస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల ఏంటి లాభం అనేది.